Assalamualaikum. Kasusi Kamsadin. కసూసి కమ్స్ డిన్నర్ అంటే అది సూపర్ పెట్రోల్ 5 డిన్నర్లది ఏమని చెప్పాను. అది ఇక్కడ పెట్రోల్ బంకులు మనం కూడా దిగి కొట్టేసుకోవచ్చు, వాళ్ళు బిజీగా ఉంటే కనుక లేట్ అవుతుందంటే. ఒక్కోసారి మా ముసలమ్మ ఉండేటప్పుడు ఇది వరకు ఫస్ట్లో ఒక్కోసారి నేను కూడా దిగుతూ ఉండేవాడిని. వద్దది కూర్చో, వాళ్ళు కొడతారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు డ్యూటీ చేయాలి అని చెప్పి మా ముసలమ్మ కూర్చోబెట్టి అలా చెప్పేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి దిగేవాడిని కాదు, లేట్ అయినా సరే అలాగ ఉండేవాడిని. ఈ పెట్రోల్ బంకులు 3 రకాలు ఉంటాయి. అంజుల్లా అది మొత్తం అన్నీ ఒకటే రేట్, అయితే అన్నీ ఒకటే ఉంటాయి. మన ఇండియాలో అలాగా 4-5 కంపెనీలు బ్రాండ్లు అలా ఉండవు. హలో అస్సలాముఅలైకుం. అన్ని బంకులు ఒకటే రేట్. యాపిల్స్ కంసీను అలా. సరే ఫ్రెండ్స్, ఇంకా ఏం చెప్పాలి. ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. హలో, ఊఫర్ వెళ్తున్నాను అనమాట, దాని గురించి వీడియో చేస్తున్నాను మీకు చూపిద్దామని. ఇంకా చాలాసేపు చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది వరకు హైదరాబాద్లో డ్యూటీ చేసినప్పుడు అయితే అమెరికా వాళ్ళ దగ్గర చేశాను ఒక 2-3 సంవత్సరాలు. వాళ్ళ దగ్గర చేసినప్పుడు కొన్ని రూల్స్ అయ్యి డ్రైవింగ్ అయ్యి బాగా నేర్చుకున్నాను. దాని బట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే చాలా భయపడ్డాను డ్రైవింగ్ చేసినప్పుడు, ఎలా చేయాలో ఏంటో అది ఇది అని చెప్పి. భయం వేస్తే ఇంకా నాకు అప్పుడు టెన్షన్గా ఉండేది అన్నమాట. ఎంత డ్రైవింగ్ వచ్చినా ఇండియాలో ఎంత 7 years అట్లా సీనియర్టీ ఉన్నా కానీ టెన్షన్ వణుకొచ్చేసింది. ఏమంటారు లాంగ్వేజ్ దాని మీద. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, మన ఇండియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇక్కడ డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాం అన్నమాట. 10 days అలా నేర్పిస్తారు. నేర్చుకున్నాను. అయితే ఫస్ట్లో మా ముసలమ్మ అయితే బయట నుంచోవాలి అది ఇది అని అనేవారు. ఎక్కువ బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు అన్నమాట. వచ్చిన కొత్తలో అయితే నేను 2 నెలలు 3 నెలలు 3 నెలలు కాదులే, 1 సంవత్సరం దాకా బయటే ఎక్కడికైనా వెళ్తే దింపేసిన తర్వాత బయట ఉండేవాడిని, ఎంత ఎండ అయినా అలా అయినా. అలా 1 సంవత్సరం తర్వాత మా ముసలమ్మ లోపలికి వచ్చి మాతో పాటు లోపలికి వచ్చాయండి. బయట ఇక్కడ ఎండలో 45, 50, 55 అలా ఉండేది అన్నమాట. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్కి, మార్కెట్కి వెళ్తే మార్కెట్కి, షాపింగ్కి వెళ్తే షాపింగ్కి నాతో పాటు లోపలికి వచ్చి కూర్చో అనేది అన్నమాట. అప్పటి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాను. అలా ఇంకో సంవత్సరం అయింది. ఇంకో సంవత్సరం అయిన తర్వాత నేను ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉన్నా ఏమి అడిగేది కాదు.
ఎక్కువగా 1 అవర్ 2 అవర్స్ అలా ఎక్కడన్నా ఉంటే కనుక ఇంటికి వెళ్ళిపో, నేను అయిన తర్వాత ఫోన్ చేస్తాను అని అలాగ వచ్చారన్నమాట. అలాగే అయింది. ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం బెటర్గా ఉంది. ఊరు వెళ్ళొచ్చాను. ఇంకా వచ్చి మళ్ళీ కోవిడ్ వచ్చేసరికి ఇంకా మన ఇష్టారాజ్యం. వచ్చిన కొత్తలో అయితే ఫుడ్ నేనే వండుకోవాలి, సామాన్లు వాళ్ళు ఇస్తానన్నారు. అప్పుడు ఫస్ట్లో బియ్యం, నూనె, పాల పౌడరు, టీ పౌడరు, సర్పు అన్నీ వాళ్ళు ఇచ్చేవారు. నేను వెజిటేబుల్స్ అవి కొనుక్కోని ఇలాగా అలా చేసేవాడిని. అలాగా 1 ఇయర్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మేమే నీకేం కావాలో కొనుక్కుంటా ఉండు, మేము డబ్బులు ఇస్తాను అనేవారు. అంత మాతో పాటు కొనేసుకో, ఏమేం కావాలో కూరగాయలు అన్నదన్నమాట మా ముసలమ్మ. సరే అని చెప్పి కొనేసుకుంటా ఉండేవాడిని. అలాగా సంవత్సరం గడిచాక మధ్యలో డ్యూటీ ఇబ్బంది అయినప్పుడు డబ్బులు ఇస్తూ ఉండేది. ఒకసారి మార్నింగ్ టైంలో అయితే కనుక ఇంట్లో నుంచి చెప్తానులే నేను ఇమ్మని, నువ్వు కొనుక్కోవద్దు అని చెప్పేవారు. 12 ఆ టైంలో డ్యూటీ ఉంటే కనుక అలా కొంచెం మనకి బెటర్గా అయింది. తర్వాత నుంచి ఇంకా ఇంట్లో నుంచి అలవాటు అయిపోయింది. మా ముసలమ్మ చనిపోయారు తర్వాత నుంచి ఇంక ఇంట్లోనే డైలీ ఇంట్లో నుంచి ఇచ్చేసేవారు. అట్లా అయింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. వెరీ 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 గుడ్ మార్నింగ్. కువైట్ డ్రైవింగ్, మై డ్రైవింగ్, హౌ టు డూ, టెల్ ఇన్ కామెంట్ ప్లీజ్. దిస్ లైన్ ఈజ్ 120. Next second line is 100, third line 80, fourth line 80, same 80, 60. మన స్పీడ్ మనకన్నా స్పీడ్ వాళ్ళకి సైడ్ ఇచ్చేయాలి. 140, 130 అట్లా వెళ్తూ ఉంటారు. 20 ద హెవీ స్పీడీ. అనదర్ కార్, I give inside. This line not traffic, go on the way line, this 100 line. మనకన్నా స్పీడ్కి వెళ్ళే వాళ్ళకి మనం దారి ఇచ్చేయాలి. రూల్స్ ప్రకారంగా అయితే 120. maximum speed permission 120.
My driving is good, not good, telling you. Comment please.